మోంతా తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ తరపున రైతులకు తోడుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. మోంతా తుపాను నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ క్యాడర్ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రైతుకు మంచి చేయలేదన్నారు వైఎస్ జగన్. క్వింటా మిర్చి 11,781కి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని మండిపడ్డారు. పొగాకు కొనుగోలుకు దిక్కు మొక్కు లేదని, కిలో మామిడికి ఇస్తామన్న 12 రూపాయలు అందరికీ అందించలేదన్నారు. క్వింటా ఉల్లి 1200కు కొనుగోలు చేస్తామని చేతులెత్తేశారన్నారు. తర్వాత హెక్టార్కు 50,000 ఇస్తామని చెప్పి అది కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు వైఎస్ జగన్. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు. క్వింటాలకు 1 రూపాయి ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. ఎక్కడ దిక్కు దానికి కూడా, పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి 12 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు కిలోకు. ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు, చేతులెత్తేసారు. తర్వాత హెక్టార్కు 50,000 ఇస్తామన్నారు. అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు. ఇప్పుడు ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు. ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్.